ఇక్కడ వచ్చేసి విడిదింట్లో ఉంటారనమాట. విడిదింట్లో ఉన్నప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక లెటర్ పంపిస్తాడు కావ్యకి. అది వాళ్ళ చెల్లి చేతిలో పడుతుంది. వచ్చి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఎవరు బావగారు ఇంతకీ మీకే వచ్చిన ఆలోచన లేకపోతే మీ ఫ్రెండ్ ఇచ్చాడంటే అంటే అది అది అంటే అంటే ఒరే సూర్య అని చెప్పి ఇంకా తిడుతుంది అనమాట. ఎవరే సూర్య, నువ్వు పెళ్ళికి వచ్చావా, తిన్నావా, వెళ్ళావా అన్నట్టు ఉండాలి, అంతేగాని నువ్వు ఇట్లా ఏదో ఆలోచనలు ఇచ్చి మా బావని చెడగొట్టకు అని చెప్పి అంటే ఏంటి అయితే నేనే ఇచ్చాను ఆలోచన, అయితే ఏంటి ఏముంది లవ్ లెటరే కదా రాసింది అంటే అసలు ఎందుకు నువ్వేం రాశారు అంటే అంటే ఒక ముద్దు కావాలని చెప్పి రాశానంటే అరే ఏంట్రా నువ్వు అని చెప్పి సర్లే అయినా కానీ ఇప్పుడు నీకేంటి ఆ అమ్మాయికి ఇవ్వక అని చెప్పి అంటే నువ్వు మూసుకో అని చెప్పి అంటే సర్లే ఈ లెటరు నా దగ్గరే పెట్టుకుంటాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ చెల్లి. గంగన వేసుకొని వస్తుంది వార్నింగ్ ఇవ్వడానికి వస్తుంది. సరే సరే నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్తే వెళ్ళిపోతే అరే అసలు నువ్వేంట్రా చేసే పనులు, ఇట్లాంటి పనులు చేస్తారా, అయినా ఇట్లాంటి ఆ చేతిలో బుక్ అయ్యేవేంట్రా అని చెప్పి అంటే అసలు నువ్వే కదా ఐడియా ఇచ్చింది అంటే సర్లే ఇట్లాంటివి జరుగుతున్నాయి మరి కానీ తెలిసా ఏంటి, అయినా మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు. ఇది అయిపోయిన తర్వాత అసలు ఎట్లైనా కలవాలి, కావ్యని కలవాలి అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఆలోచిస్తూ ఎట్లా ఉదయం నుంచి కలవాలన్న కుదరలేదు, ఎట్లా కలవాలని ఆలోచిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ వచ్చి అసలు నీకు ధైర్యం లేదురా, ధైర్యం రావడానికి ఏం లేదు, ఒక పెగ్గు పడాలని చెప్పి ఇంకా డ్రింక్ది తీసుకొస్తాడు. డ్రింక్ తీసుకొచ్చి ఒక పెగ్గు అని చెప్పి ఎక్కువ తాపించేస్తాడు అనమాట. తాపించి ఇంకా పద వెళ్ళి కలుద్దు అంటే తీసుకెళ్ళి ఇక్కడే ఉంటుంది కావ్య, ఇక్కడే ఉంటుందంటే ఇక్కడ అంటే అవును ఇక్కడే నేను చూశాను, లోపలికి వెళ్ళడం చూస్తాను అంటే ఒరే నువ్వు నిజమని చెప్తున్నావు అంటే నాకు తెలుసురా నా మీద ఒట్టు నేను చూశాను అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అవ్వదు కదా అంటే ఏం లేదురా నేను ఇక్కడే ఉంటాగా వెళ్ళంటే నువ్వురా అసలు అయిన ఫ్రెండ్ అంటే అని చెప్పి వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి సరే నేను వెళ్తున్నాను లోపలికి, నువ్వు ఇక్కడే ఉంటావు కదా అంటే నేను ఇక్కడే ఉంటాను, అసలు నీకే ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క ఫోన్ కాల్ చేయి, లేకపోతే ఒక్కసారి పిల్లలు నేను వచ్చేస్తాను అంటే వెళ్తాడు. వెళ్ళి అరే నిజంగానే వెళ్తున్నాడు అంటే వెళ్ళు అని చెప్పి డోర్ నెట్టేటప్పటికి ఇంకా ఎదురుగా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ తప్పించేసుకుంటాడు, పక్కన నుంచి ఉంటాడు. ఇంకా చూసేటప్పటికి నిఖిల్కి తిరిగిపోద్ది అనమాట. ఇంకా అబ్బా అందరు ఫ్యామిలీ బుక్ అయిపోయానుగా, బుక్ చేసేసాడు గైడు అని చెప్పి అనుకుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ని చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంకా పక్కన దిక్కులు చూస్తుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కొట్టేటప్పటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరినీ చూసి బుక్ అయిపోయానని చెప్పి లోపలికి వెళ్తాడు. వాళ్ళ చెల్లి కూడా అక్కడే ఉంటుంది. ఇంకా అట్లా వాళ్ళ చెల్లికి అర్థమవుతుంది డ్రింక్ చేశాడని చెప్పి, అసలు ఇట్లా కాదు చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళి కావ్యతో మాట్లాడుతుంది. కావ్యతో మాట్లాడి నేను పంపిస్తానని చెప్పి పంపిస్తుంది అనమాట. పంపించి